ఒక టీచర్గా గెలిచాను, ఒక వెల్నెస్ కోచ్గా గెలిచాను, అలాగే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా గెలిచాను, ముఖ్యంగా ఒక ఆడపిల్లగా గెలిచాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్ నుంచి డిజిటల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలనుందా? ఓకే, ఒక మామూలు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నేను, తమ్ముడు. చెల్లి మీన్స్ నేను, మిడిల్ ఆఫ్ ద వన్ అన్నమాట. అలాగే ప్రతి ఫ్యామిలీలో ఉన్న స్ట్రగుల్సే మా ఫ్యామిలీలో ఉన్నాయి. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు. ఎప్పుడు కూడా లో ఇన్కమ్ సోర్స్ అనేది ఉండటం వల్ల, అలాగే మేము ఉండేది ఇద్దరు ఆడపిల్లలు ఉండటం వల్ల అప్పటి ఉన్న రోజుల్లో ఆడపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. నా బ్యాక్ స్టోరీ చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే అప్పుడున్న కాలంలో ఆడపిల్లలకి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు అంటే ఆడపిల్లలకి చదువెందుకు, అలాగే ఆడపిల్లలు బయటికి వెళ్ళి వర్క్ చేస్తే వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళకి జాబ్ పెళ్లి చేయాలి కదా, సో మన ఫైనాన్షియల్ ఇన్కమ్ ఇలా ఉంటుంది కదా, సో ఇంతవరకు ఆఫ్ చేసేయి, లేదా మన ఇద్దరు ముగ్గురు ఉన్నాము ఆడపిల్లలు, వాళ్ళందరూ కూడా కష్టపడి ఎవరైతే బాగున్నాడో వాడిని ముందుకు తీసుకొద్దాం, ఫ్యూచర్లో వాడు మనల్ని పోషిస్తాడు అనేది ఒక కాన్సెప్ట్తో ఉండేది. సో ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరగడం జరిగింది. అక్కడే 4th క్లాస్ వరకు స్టడీ అనేది తీసుకోవడం జరిగింది. సో 4th తర్వాత మా ఇంటికి వచ్చేసాను, అమ్మ వాళ్ళతోనే ఉన్నాను. అయితే అక్కడ పెరిగినప్పుడు గారాబంగా ఉండేది, ముద్దుగారం చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము, ఫైనాన్షియల్ సోర్స్ ప్రకారము, అలాగే కొన్ని కట్టుబాట్ల వల్ల నాన్న చాలా స్ట్రిక్ట్నెస్ ఉండేది అనమాట. సో అక్కడ గారాబంగా ఉన్న నాకు ఇక్కడ సడన్ గా వచ్చి స్ట్రిక్ట్నెస్ అనేది ఎక్కువ చేయడం అవ్వచ్చు, లేదంటే మా నాన్నగారు అంటే గౌరవం అయి ఉండొచ్చు, లేదా భయం వల్ల కావచ్చు, కొన్ని ఫీలింగ్స్ అనేవి నేను ఓపెన్ అప్ అయ్యేదాన్ని కాదు. ఎప్పుడు కూడా నాలో నేను ఉంచుకునేదాన్ని. నాకు ఏదైనా కావాలి అన్నా కూడా అమ్మతోనో అక్కతోనో చెప్పించేదాన్ని. సో ఇలా రికమెండేషన్ చేపిస్తూ నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో లోపల దాచుకొని ఓపెన్ అప్ అవ్వకుండా ఉండేదాన్ని. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు నా చదువు అనేది కూడా అంతంత మాత్రంగానే సాగింది. ఇలా ఫైనాన్షియల్ సోర్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్లో పెరగడం వల్ల, మా హై స్కూల్ అనేది కూడా 10 కిలోమీటర్స్ దూరం ఉండటం వల్ల ప్రతిరోజు వెళ్ళి రావడం కష్టమయ్యేది. సో అలా నా చదువు అనేది ఇంటికి పరిమితమైంది. ఏదో అలా వానాకాలం చదువులు అంటారు, అలా చదవడం సాగించాను. అలాగే ఎలాగోలా కష్టపడి అమ్మ నాన్నకి సహాయం చేస్తూ తమ్ముడిని కాన్వెంట్లో చదివించుకుంటూ 10th క్లాస్ వరకు నా స్టడీస్ అనేవి కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత నా స్టడీ అనేది నేను కూడా అనుకోలేదు కొనసాగిస్తాను, అలాగే ఈ పొజిషన్లో ఇలా ఉంటాను అని. అందరితో నా చదువు ఆగిపోతుంది అన్న తరుణంలో తీసుకున్న ఒకే ఒక డెసిషన్ మా నాన్న కాదు, మా తమ్ముడు అర్థం చేసుకున్నాడు. ఏంటంటే ఆడపిల్లలకు కూడా చదువు అవసరం, అలాగే నేను ఎలాగో పుట్టానో వాళ్ళు కూడా అలానే పుట్టారు. పేదరికంలో పుట్టడం ఏది శాపం కాదు, పేదరికంగా బతకడం అనేది శాపం అనే కాన్సెప్ట్తో అప్పుడు వాడికి అది అవగాహన లేకపోవచ్చు. బట్ ఇప్పుడు అర్థమైంది నాకు ఆ మాట వాడు ఎందుకు అన్నాడు అనేది. సో తన ప్రోత్సాహంతో నాన్నకి ధైర్యం చెప్పి నన్ను కూడా ఇంటర్మీడియట్ అనేది జాయిన్ చేయించడం జరిగింది. బట్ ఇంటర్మీడియట్ నేను రెగ్యులర్గా అందరు చదువుకునేలాగా కాలేజ్లో వెళ్ళి చదివేదాన్ని కాదు. ఎందుకు అంటే అమ్మ నాన్నకి ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసుకుంటూ టైలరింగ్ పనులు నేర్చుకుంటూ ఇంటర్ అనేది ఇంటికి పరిమితమై ప్రైవేట్ స్టడీగా నేను ఇంటర్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో అదే టైంలో మా బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హై స్కూల్ టీచర్ అవ్వడం వల్ల, కొద్దిగా టీచింగ్ నాలెడ్జ్ ఉండటం వల్ల జాబ్స్ సోర్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది కనుక్కొని మన ఫైనాన్షియల్కి సరిపడే జాబ్ తొందరగా మనం సెటిల్ అయిపోవాలి అంటే టీటీసీ ఎంట్రన్స్ రాయడం అనేది సజెషన్ చేశారు. ఆ విధంగా సజెషన్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ పరిస్థితులు ఏమైనా సరే, స్ట్రగుల్స్ ఏమైనా సరే, మనకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి.
అయితే సాక్రిఫైస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. నాకు చిన్నప్పటి నుంచి సాక్రిఫైస్ అనేది అలవాటు అయిపోయింది. అక్క వాడిన బట్టలు నేను వాడేదాన్ని, అలాగే అక్క చదివిన బుక్స్ నేను చదివేదాన్ని. అక్క బాగా చదివింది, నువ్వు ఉండలేవు, ఎందుకు ఉండలేను అంటే నన్ను ఎవరు కూర్చోబెట్టి అడగలేదు. నా కోరిక ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఎలా ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను అనేది నాకు ఇప్పుడు కూడా టైం ఇవ్వలేదు. అందులో అక్కడ గారభంగా పెరిగిన నాకు ఇక్కడ పరిస్థితులు కఠినంగా మారడం వల్ల నేనేవైతే నా ఆశలు కోరికలు ఉన్నాయో వాటిని లోపలే దాచిపెట్టుకోవడం వల్ల ఓకే నాకేం రాదు అని డిసైడ్ అయిపోయారు ఇంట్లో వాళ్ళు కూడా. సో ఆ విధంగా నాకేమి రాదు అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ని ప్రైవేట్ స్టడీగా, అందులో నేను టైలరింగ్ నేర్చుకుంటూ ఇంటికి సహాయం చేస్తూ కుట్లు అల్లికలు నేర్చుకుంటూ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బాబాయ్ గారు ఇచ్చిన సలహా మేరకు టీటీసీ ఎంట్రన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే 2006 to 8 అనేది నా ఎంట్రన్స్ని టీచింగ్ కోర్సు ఏదైతే 2 years ఉంటుందో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ విధంగా 2008 డిఎస్సిలో నేను ర్యాంక్ సాధించడం, 2 years తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పోస్టింగ్స్ లేవు అని చెప్పేసి ఇంకా 2 years ఆపారు. ఆ తర్వాత ఈ 2 years గ్యాప్లో నా మ్యారేజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ నేను మామూలు స్థాయిలోనే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం, టీచింగ్ని కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైతే మ్యారేజ్ అయిన 1 year వరకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నప్పుడు ఆఫ్టర్ 1 year తర్వాత 2010లో పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. నేను మర్చిపోయిన నా జాబ్ని మళ్ళీ రీబ్యాక్ అయింది. అదేంటి అంటే డిఎస్సిలో ర్యాంక్ రావడం కన్ఫర్మ్ అయింది. అలాగే ఎస్జిటిగా ప్రైమరీ స్కూల్ టీచర్గా నేను జాబ్ అనేది తీసుకున్నాను. ఇది నా ప్రొఫెషనల్గా నేను టీచర్ని అనేది అక్కడ నాకు ట్యాగ్ పడింది అండ్ అక్కడ నేను సక్సెస్ అయ్యాను అని చాలా మంది అనుకుంటారు. నేను అక్కడ సక్సెస్ అవ్వలేదు నా వరకు, నా దృష్టిలో. ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ నా ప్రొఫెషనల్లో లేదు, మరి ఇంకేదో ఉంది. ఆ ఇంకేదో ఏంటి, నేనేం చేయగలను, నా స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఎక్కడ ఎంతవరకు వెళ్ళగలను అనేది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ కూడా నాకు రాకుండా ఉంది. బట్ అలాంటి ఛాన్స్ నన్ను అర్థం చేసుకొని ఇవ్వకుండా నన్ను ఒక డిసైడ్ చేశానమాట. డిసైడ్ ఫ్యాక్టర్లో నేను అలా వెనుకబడిపోయి ఉండటం వల్ల, సాక్రిఫైస్ చేయడం వల్ల సాటిస్ఫై అవ్వలేక ఆ జాబ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా పాప పుట్టింది 2012లో. పాప పుట్టిన తర్వాత ఇలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం అండ్ ఇంకో వన్ థింగ్ చెప్పాలి, అక్కడ మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల 1 year మొత్తం స్ట్రగుల్ అవ్వటం, అలాగే మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడటం వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ అయిపోయి 81 kgs పెరిగిపోయాను. అలాగే అక్కడ నేను ఏదైతే మైండ్ సెట్లో నేను స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉన్నానో దానికి నా బాడీ సపోర్ట్ చేయలేదు. హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల, అలాగే ప్రొఫెషనల్లో కూడా చాలా టార్గెట్స్ అనేవి రావడం వల్ల చాలా లో బ్యాక్ అనేది జరిగింది. ఈ విధంగా నా బాడీ పరంగా నేను వెల్నెస్ అనేది మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా యాడ్ అవ్వడం జరిగింది వెల్నెస్ కమ్యూనిటీలోకి. అలాగే అక్కడ 81 kgs నుంచి 14 to 15 kgs వెయిట్ లాస్ అవ్వటం, అలాగే నా బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగడం మంచిగా అనిపించింది. దట్టు ఇంకొకరికి చాలా మంది ఆశ ఉంటుంది, అలాగే నాకు కూడా ఆశ ఉండేది, ఏంటి మంచిగా డ్రెస్అప్ అవ్వాలి. నేను ఇప్పుడు కూడా మీకు ఫస్ట్ టైం చెప్తున్నాను, ఈ బ్లేజర్ ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఇది నా కళ. ఈవెన్ ఒక అమ్మాయికి డ్రెస్ కూడా తనకి నచ్చినట్టు వేసుకోవడం కళ అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే డ్రెస్ వేసుకోవడమే ఒక కళ అంటే ఇంకా తను సాధించాల్సిన ఎన్ని ఉంటాయి. తనకి ఎందుకు అవకాశం రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు తక్కువ చూస్తున్నారు అనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో చిన్న చిన్న కళలను సాధించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. సో ఈ విధంగా ప్రతిదీ కూడా నేను అచీవ్ చేయడం, నా బ్రెయిన్ పరంగా బాడీ పరంగా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల, నా నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల, ఏదైతే నేను పోగొట్టుకున్నాను చిన్నప్పటి నుంచి లైఫ్లో, ఏదైతే చేయాలి, లో కాన్ఫిడెన్సీలో ఉండకూడదు అని నేను ఆలోచించింది ఏదైతే ఉందో అది నాలాంటి వాళ్ళకి, ఎవరికైతే ఉమెన్కి
మెయిన్గా వర్కింగ్ ప్రొఫెషనల్ ఉమెన్కి ఎవరైతే ఇలా లో బ్యాక్ డ్రాబ్యాక్ అవుతూ ఉంటారో వాళ్ళకి నా సపోర్ట్ అనేది సర్వీస్ ద్వారా ఇవ్వాలనుకున్నాను. సో అది నచ్చి వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. నెక్స్ట్, సో ఈ ఆపర్చునిటీని నా ప్యాషన్గా మార్చుకున్నాను. ఇందాక కూడా టీ బ్రేక్లో అడిగారు, లంచ్ బ్రేక్లో అడిగారు, మేడం మీరు ప్రొఫెషనల్గా టీచర్ కదా, ఎందుకు డిజిటల్ వేలోకి వచ్చారు అని ఒక మేడం అడిగారు. ప్రొఫెషనల్ వేరు, ప్యాషన్ వేరు మేడం. అవును కదా? అవునంటారా కాదంటారు? ప్రతి వారి లైఫ్లో ఇద్దరు వ్యక్తులు ఉండాలి, ఇన్నర్గా అవుటర్గా. ఇన్నర్గా ఉన్న వాళ్ళ కోసం నా ప్రొఫెషనల్, అవుటర్గా ఉన్న దానికోసం నా ప్యాషన్. సో ఇది నా ప్యాషన్ కాబట్టి నేను ఎక్కడ ఏం కావాలనుకున్నానో దానికి వాల్యూ యాడ్ చేశాను, యాక్షన్లోకి దిగాను. సో ఈ విధంగా నేను వెల్నెస్ కోచ్ రావటం జరిగింది. అయితే ఇదంతా ఫిజికల్ సెషన్స్ రన్ అవుతున్నాయి, వెల్నెస్ కమ్యూనిటీ అనేది గ్రోత్ అవుతుంది, అంతా బాగానే ఉంది. అయితే February 22 పాండమిక్ డేస్ వచ్చేసాయి. మనిషి టచ్ చేసే వీలు లేదు, కలిసే వీలు లేదు, అవకాశం లేదు. అయితే మరి నా నాలెడ్జ్ని ఎలా సర్వీస్ చేసి షేర్ చేయాలి అనుకున్నప్పుడు సెర్చ్ చేస్తూ సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్, అందరికీ ఫేస్బుక్లో అని యాడ్ చూశారు, బట్ నేను ఇన్స్టాగ్రామ్లో సార్ యాడ్ చూడడం జరిగింది. అయితే సార్ యాడ్స్ చూసినప్పుడు వన్ డే నేను ఇగ్నోర్ చేశాను. నెక్స్ట్ 2-3 డేస్ సేమ్ నాకు సజెషన్స్ వస్తున్నాయి. ఎందుకు ఈసారి యాడ్ నాకు ప్రతిసారి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక్కసారి ఆన్ చేసి ఓపెన్ చేసి చూద్దామని చెప్తే అక్కడ సారు ఫ్రీ నాలెడ్జ్ షేర్ చేసి, ఈరోజు ఈవినింగ్ నా ఫస్ట్ వెబినార్, ఫ్రీ వెబినార్ ఉంటుంది, అటెండ్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. ఫ్రీగా అంటే మనం తొందరగా వెళ్ళిపోతుంది కదా. సో ఆ విధంగా నాకు కూడా త్వరగా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ డే ఫ్రీ వెబినార్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు నేను అక్కడ కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే, నేను ఏదైతే నా లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశానో సార్ లైఫ్లో కూడా అదే స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అలాగే ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ వరకు ఇంతవరకు తన జర్నీ ఎలా అయితే చేశారో సేమ్ నాకు కూడా రిజనేట్ అవ్వటం వల్ల నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. సో సిల్వర్ మెంబర్షిప్ అనేది 999తో స్టార్ట్ చేసిన నేను సార్ వెబినార్ చూడంగానే డే 2లోనే మొత్తం పేమెంట్ ఇచ్చేసి సిల్వర్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వటం జరిగింది. సో సిల్వర్ మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత సారు 21 days వీడియో మేకింగ్ ఛాలెంజ్ అనేది చేయటం జరిగింది. నేను మాట్లాడగలగటం, అలాగే వీడియో ఎలా ఆన్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఇది చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు నేర్చుకుంటూ మెల్లగా నా ఓన్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలిగాను. సో ఇలా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా నేను ఇలా బిల్డ్ చేసుకోగలిగాను, కానీ అక్కడ నేను సక్సెస్ అవ్వలేకపోయాను. ఎందుకంటే నాకున్న ఈ చిన్నపాటి నాలెడ్జ్ అనేది నేను సక్సెస్ అవ్వడానికి పెద్దగా పనికొచ్చింది కాదు. ఎందుకంటే ఓన్లీ స్పీకింగ్ అనేది, వీడియో అనేది వెళ్ళిపోతే సరిపోదు, దానికి టెక్నికల్గా క్యాన్వాని యూజ్ చేసుకొని వెల్ పిక్చర్స్, అలాగే ల్యాండింగ్ పేజ్, అలాగే ఇవన్నీ కూడా యాడ్ కాపీస్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఒక సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి అవన్నిటిని కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి హ్యాండ్ ఓవర్ సపోర్ట్ కావాలి. కాబట్టి డైమండ్ మెంబర్షిప్కి జంప్ అవ్వడం జరిగింది. సో 2023లో డైమండ్ మెంబర్షిప్కి జంప్ అవ్వడం, ఆ తర్వాత అక్కడి నుంచి మంచిగా బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఏవైతే నేను లీడ్స్లో స్ట్రగుల్ పడ్డానో, ఏదైతే నా టెక్నికల్ స్కిల్స్ని సపోర్ట్ లేకుండా ఉందో, హ్యాండ్ ఓవర్ సపోర్ట్ సహాయంతో నా లీడ్స్ని జనరేట్ చేయడము, అలాగే నేను ఇవన్నీ స్ట్రాంగ్ కమ్యూనిటీలో ఉండి నా సిస్టమ్ని బిల్డ్ చేసుకున్న 3 monthsలోనే 2 lakhs వరకు నేను నా ఫస్ట్ ఇన్కమ్ అనేది నా ప్యాషన్లో ఎండ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎండ్ చేస్తూ ఇప్పటికీ స్టార్టింగ్ నుంచి 3 years నుంచి నేను ఈ జర్నీలో, ఈ కమ్యూనిటీలో కనెక్ట్ అవుతూ, అలాగే నా యొక్క ఓన్ కమ్యూనిటీకి నేను సర్వీస్ చేస్తూ, అలాగే అక్కడ వచ్చిన సేల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 8 to 9 lakhs వరకు ఫిజికల్గా కానీ ఆన్లైన్గా కానీ నేను సెషన్స్ రన్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఫస్ట్ కన్సిస్టెన్సీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ.
ఏదైతే ఇందాక సార్ చెప్పారు రాజు గారు, ఆయన కూడా ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే మన కన్సిస్టెన్సీ మిస్ అవుతుందో అక్కడ మీరు బ్రేక్ డౌన్ చేశారు అని ఫీల్ అయ్యి ఫెయిల్ అయిపోయామని ఫీల్ అవ్వద్దు, అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అనేది చెప్పడం వల్ల నేను కూడా అదే ఫాలో అవ్వటం. అలాగే ఫోకస్ ఆన్ ద వన్ థింగ్, ఏదైనా మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయండి. అలాగే బిలీవ్ ద సిస్టమ్, మన మెంటర్ ఏం చెప్తున్నారు, సిస్టమ్ ఏం చెప్తుంది, కమ్యూనిటీ ఏం చెప్తుంది, దాని మీద ఫోకస్ చేయండి, బిలీవ్ చేయండి, అలాగే ఇంప్లిమెంటేషన్ చేయండి అనేవి ఈ 3 కూడా నాకు హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫాలో అయ్యేది, నేను మీకు ఎవరికైనా మెసేజ్ చెప్పాలి అనుకున్నా కూడా ఏదైనా మన వల్ల కాదు అని వదిలేసే ముందు అసలు ఎందుకు పట్టుకున్నామో తెలియాలి. అంటే మన వై ఎంత స్ట్రాంగ్గా ఉంటే హౌ అనేది ఎంతవరకు మనం చేసుకోగలము అనేది అక్కడ థీమ్ అన్నమాట. మనం ఎందుకు అసలు రావాలి అనుకున్నామో అది ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా వస్తూ నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ఇలా మీ ముందుకు ఇప్పుడు నేనున్న ప్లేస్ డిజిటల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్, ఒక టీచర్గా గెలిచాను, ఒక వెల్నెస్ కోచ్గా గెలిచాను, అలాగే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా గెలిచాను, ముఖ్యంగా ఒక ఆడపిల్లగా గెలిచాను.